తెలంగాణలో విద్యా వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాసు వెంకటేశ్వర్లు తప్పుపట్టారు. 6,000కు పైగా స్కూల్స్ ఇంకా ఒకటే టీచర్తో నడుస్తున్నాయని మండిపడ్డారు. ఐటీ గురించి పదే పదే చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలలో మౌలిక వసతులను ఎందుకు మెరుగుపరచడం లేదని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. నేను దీనికి సంబంధించినటువంటి ఒక విద్యా సమాచార వ్యవస్థ సర్వే నివేదిక ప్రకారం నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ దీంట్లో మనం హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఐటీ క్యాపిటల్ అనుకుంటాం. ఐటీ క్యాపిటల్ అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. పాతన అక్కడ ఉన్నటువంటి మడికొండ, తర్వాత హైటెక్ సిటీ ఇవన్నీ చూపించేసి గొప్పగా చెప్పుకుంటాం. స్కూల్స్లలో కంప్యూటర్లు, ఇంటర్నెట్లు ఇవన్నీ పక్కకు పెట్టండి, అవన్నీ దేవుడెరుగు. 30,014 ప్రభుత్వ పాఠశాలలో 25,217 పాఠశాలల మాత్రమే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇంకా 5,000 స్కూల్స్లో కనీసం మంచినీళ్ళ సౌకర్యం లేదు. రెండవది, 30,014 స్కూల్స్లో 14,028 పాఠశాలలు అమ్మాయిలకు టాయిలెట్స్ లేవు. అంటే 50% స్కూల్స్ ఏవైతున్నాయో దాంట్లో ఇప్పటి వరకు అమ్మాయిలకు టాయిలెట్స్ లేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇది నేను సొంతంగా చెప్తున్నా కాదు, ఇది ఎడ్యుకేషన్ ఇచ్చినట్టు సర్వే రిపోర్ట్నే నేను చెప్తా ఉన్నాను. ఇక టీచర్ల నియామకం గురించి చెప్పుకుంటే అది ఇంకా దారుణంగా ఉంటుంది. 24,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళందరికీ మేము నింపుతామని చెప్పిండ్రు. అవి ఏమైందో మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో 6,800 స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ ఒక్క టీచర్ తోటే నడుస్తున్నాయి. ఓన్లీ 1 టీచర్ ఇన్ 6,800 స్కూల్స్. తర్వాత నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021, నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 ప్రకారము స్టేటుకు సంబంధించినటువంటి రాష్ట్ర సగటు ప్రదర్శన అంటే ఏ రకంగా ఉంది ఏందనేటువంటి దాంట్లో ప్రదర్శన చూసుకుంటే 36.7. అంటే ఎంత మనం పాస్ మార్కులలో అంటే 36% పాస్ అంటే పాస్ అయిన హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఈ రకంగా ఉంది.